మాట్లాడతాను. రజనీ గారు, అంటే ఈ భూములకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ఉన్నారు. అసలు అంత అడవి మధ్యలో ఈ భూమి ఎలా వస్తుంది, ఎవరికైనా సరే వారసత్వంగా అయినా లేదా ఏ రకంగా అయినా సరే ఎలా వస్తుంది? అడవి మధ్యలో భూమి ఉంది, అది పైగా మంచి రోడ్డు వేసుకొని ఎస్టేట్ కట్టుకున్నారనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వకుండా ఆ ఎస్టేట్లో అంటే అనుభవిస్తున్నారు పూర్తిగా. ఎస్టేటు ఆ ప్రాంతంలో ఉన్న 104 ఎకరాలు మరి ఏం చేస్తున్నారో ఏమీ ఇంకా తెలియదు. పూర్తిగా అక్కడికి లోపలికి వెళ్ళి మొత్తం విచారిస్తే కానీ అక్కడ ఏం జరుగుతుందని తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే వారు ఆ ఎస్టేటు ఇవన్నీ కూడా నిర్మించుకొని అక్కడ వారు సొంతం చేసుకున్నట్లు కనిపిస్తూ ఉంది. దీనికి అధికారులు సహకరించారా లేదంటే బెదిరించి చేసుకున్నారా అవన్నీ ఇంకా తెలియాల్సింది విచారణలో. ఏం చెప్తారండి? ఇంత పెద్ద ఎత్తున ఒక అటవీ శాఖ మంత్రిగా వారే ఉండి ఆ రోజున పెద్దిరెడ్డి వారే అడవిని దోచేస్తే ఎలా? సార్, ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎవరికి అనుమానం రాకుండా ఉండాలంటే మనం ఆ శాఖలోనే ఉండాలి అనేటటువంటి పరిస్థితి అండి. గతంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ, అటవీకి సంబంధించిన శాఖలో అన్నిట్లో ఆయనే ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన డౌట్ ఏంటంటే, ఇంత భూమిలో మధ్యలో ఉండే భూమిని అది మీదెలా అయింది, వారసత్వంగా మీ తాతలు ఇచ్చినారా, ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా లెక్క తీస్తారండి. ఎందుకంటే ఎప్పుడైనా ఏ ప్రాపర్టీ మనం కొనాలనుకున్నా ముందు ఈసీ వేయించుకుంటాం. అంటే అంతకు ముందు ఎవరు లింక్ డాక్యుమెంట్స్ కామన్ అన్నమాట. లింక్ డాక్యుమెంట్స్ కామన్ గా మనం తీసుకొని చెక్ చేసుకున్నాకే ఏ ప్రాపర్టీ అయినా కొనుక్కుంటాం. సో ఇప్పుడు మేము అడుగుతున్నాం, యాజ్ అన్ అడ్వకేట్ గా అడుగుతున్నాం. సో పెద్దిరెడ్డి గారిని, ఇది మీకు ఎక్కడి నుంచి వచ్చింది, వారికి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వారికి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మొత్తం తీయాల. ఎందుకంటే తీగలాగితే డొంక కదిలిద్ది అంటారు చూడండి, అదే ఇది. లింక్ డాక్యుమెంట్స్ లో వాళ్ళ బతుకు, భాగవతం, వాళ్ళ జాతకం మొత్తం బయటకు వస్తుంది సార్. అందులోనూ ముఖ్యంగా అటవీ శాఖ. అసలు అటవీ భూమి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను సార్. కురిచేడు పరిసర ప్రాంతాల్లో ఒక కేసు నేను చేస్తున్నాను సార్, అటవీ శాఖకు సంబంధించి. ఇందిరాగాంధీ గారి టైంలోనో బహుశా 1975 లో వాళ్ళకి పేదలకి ఇచ్చేటటువంటి పొలాల కింద మనిషికి 2 ఎకరాల కింద ఒక భూమి ఇచ్చింది సార్. అది అరౌండ్ ఒక 30 ఎకరాలు ఉంటది. 15 మందికి ఇచ్చింది. 15 రేళ్లు 30 ఎకరాలు అనుకోండి. సో ఆ భూమి ఆవిడ వాళ్ళకి ఇచ్చాక వాళ్ళు పొలం వేసుకుంటూ ఉన్నారు. మధ్యలో ఎప్పుడు వచ్చినారో, 80లో వచ్చారా, 85లో వచ్చారా, గవర్నమెంట్ లో మరి ఎవరున్నారు ఆ టైంలో, ఆ టయానికి వీళ్ళు ఇది అటవీ భూమి అంటూ 4-5 మొక్కలు వేసేసినారు. అది ఇప్పుడు మహావృక్షాలు అయిపోయింది. నేనేమంటానంటే 75లో ఇందిరాగాంధీ గారు సంబంధించిన ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఉంది కదా, అది పేదలకి ఉదారంగా ఇచ్చింది కదా, మనిషికి 2 ఎకరాల చొప్పున అంటూ ఆ డాక్యుమెంట్ చూపించేదానండి. అయినా సరే అటవీ శాఖ భూములు సంబంధించిన మొక్కలు వృక్షాలు అయిపోయినాయి కదా అంటారు. మాకెందుకు వృక్షాలు అయిపోతే, ఇప్పుడు మా భూమి మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, ఇది మాది అనడానికి కాగితం ఉంది. అటవీ శాఖ అనడానికి మీ దగ్గర ఏ కాగితం ఉంది? మొక్కలు వృక్షాలు ఉంటే అది మీదైపోతుందా అని నేను గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఎండకి వానకి పాపం ఫీజులు కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సులో వెళ్ళి ఆ కేసు చేసేదాన్నండి. అయితే ఎప్పుడైనా నేను కోపంలో అనేస్తాను, ఆ భూమి మీదకి మేము వెళ్ళిపోతున్నాం, తీసుకురండి, చెక్కలు తీసుకురండి, అదేంటిది గొడ్డలు తీసుకురండి, నరికి అవతల పడేద్దాం, మిషన్ తీసుకోండి, కట్ చేసి పడేద్దాం, ఇది మానది భూమి అనడానికి ఆధారం ఉంది, రమ్మనండి అటవీ శాఖ వాళ్ళని పెద్దిరెడ్డి గారి మీద సవాల్ విసిరేదాన్ని. అయితే ఎప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళాలనుకున్నా అందరూ కంగారు పెట్టేస్తారు. మేడం అది అటవీ భూమి, దాని మీద అసలు గొడ్డలు పట్టుకొని మీరు చెయ్యి వేస్తే నాన్ బెయిలబుల్ అఫెన్స్ మేడం, మీరు న్యాయవాది, మీరెట్లా అట్లా చేస్తారు, ఆగండి మేడం చూద్దాం మేడం అంటే 4 ఏళ్ళు అయిందండి కేసు. చూస్తూనే ఉన్నాం. అంటే ఏమవుతుంది? అయితే అవుతుంది, నా దగ్గర పట్టా ఉంది, మీ దగ్గర ఏముందో రండి చూపించండి. 30 ఎకరాలు ఎప్పుడు అటవీ భూమి అవదండి. అటవీ భూమి ఎప్పుడు 100 ఎకరాలు ఉంటది. అటు ఇటు మొత్తం అటవీ భూమి ఉంటది. ఈ 30 ఎకరాల్లో అటువైపు ఏమో రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, ఇటువైపు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, మధ్యలో ఒక 30-40 ఎకరాలు ఎలా అటవీ భూమి అవుతుంది? అవ్వదు కదా. ఒకవేళ వాళ్ళు ఎలా రిజిస్ట్రేషన్ పుట్టించుకున్నారు అంటే, వాళ్ళకైతే ఒకటి, దళితులకైతే పేదోళ్ళకైతే ఒక లెక్క. ఈ మాదిరిగా అటవీ భూములు కురిచేడు, పొదిలి అటు పరిసర ప్రాంతాల్లో ఎలా ఆక్రమించుకుంటున్నారు అనే డౌట్ తో నేను గట్టి పోరాటమే చేసేదానండి. అప్పుడు నాకు అర్థమైంది, అటవీ శాఖ భూమి మీద చెయ్యి వెయ్యకూడదు, చెయ్యి వేస్తే నాన్ బెయిలబుల్ అఫెన్స్. మరి ఏకంగా కాగితాలు పుట్టి రిజిస్ట్రేషన్ చేయించేసుకొని బంగ్లాలు, విల్లాలు కట్టేసుకున్నటువంటి అటువంటి దళారులని ఏం చెయ్యాలి? మనిషికి ఒక లెక్క, కులానికి ఒక చట్టం రాసినారా? లేదు కదా. దళితులనైతే పేదలకు ఇచ్చిన ఉదారంగా గవర్నమెంట్ ఇచ్చిన భూములు కూడా పక్కన పడేసి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, అటవీ శాఖ అధికారులు రూడ్ గా చించి పక్కన వేసుకోండి, మాకు చెప్పకండి కథలో, ఇది అటవీది, ఏది కాగితం చూపించమంటే లేదు మ్యాప్ ఉంది,
ఆ ఒంగోలులో ఉంది, గెస్ట్ హౌస్ లో ఉంది, మెయిన్ హెడ్ ఆఫీస్ లో ఉందంటూ కథలు చెప్తున్నారు. ఈ 16 నెలలు కూడా ఇదే కథలు విని విని విసుగు పుడుతుంది. మేమేమంటామంటే మా భూమిలోకి మాకు వెళ్ళడానికి కాగితం ఉన్న ధైర్యం లేదే. 104 ఎకరాలు ఆక్రమించిన ఉపేక్షించేదేంటి? ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ సాంబార్ బుడ్డి అని ఒక గేమ్ ఉండేదండి చిన్నప్పుడు. ఈయన అట్లా కాదండి, ఎవరెవరు దొంగలో డిస్ప్లే చేయండి అంటున్నాడు. అది దారుణం. పెద్దిరెడ్డి గారి పేరు, పెద్దిరెడ్డి గారి వారసుల పేరు, ఆ భూములు ఎవరెవరి వైపు ఉన్నాయో అవన్నీ. కానీ మీరు ఒక్కటి నమ్మండి సార్, ఏది 5 ఏళ్లలో సాధ్యం కాదు. 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచో రాజశేఖర రెడ్డి గారి టైంలో, లేకపోతే చంద్రబాబు గారి టైంలోనో మా అటవీ శాఖ అధికారులను మాయ చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, తప్పులు జరుగుతున్నాయి సరే. ఇప్పుడు మనం వాళ్ళ హయాంలో జరిగినాయి కాదు సార్, మన హయాంలో కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి. చాలా అంటే చాలా తప్పులు జరుగుతున్నాయి గత నుంచి కూడా. సో ఇక్కడ అధికారులు ఎందుకు తప్పు చేస్తున్నారు, ఎవరు చెప్తే చేస్తున్నారు, డిస్ప్లే చేయండి అన్నారు. మీకు తెలుసో లేదా, పంచాయతీ శాఖలో కూడా ఫండ్ వచ్చింది కదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఆ ఫండ్ ని ఎవరి ఇష్టాచారంగా వాళ్ళు వాడేస్తున్నారు. సో దాన్ని కూడా ఏం చేస్తున్నారంటే బయట బోర్డు పెట్టించేస్తున్నారు. సోషల్ ఆడిట్ సార్ అని శ్రీకాంత్ గారు అని ఉంటారండి, డైరెక్టర్ గారు అనుకుంటా. ఆయన అయితే ప్రతి పంచాయతీ పైన బోర్డు పెడుతున్నారు. మీకు వచ్చిన నిధులు ₹1,00,00,000, మీ వాళ్ళు వాడింది 10 లక్షలే, మిగతా 90 లక్షలు ఎలా ఏటిపోయినాయి అని అడుగుతున్నారు. ఎవరు ఒకడన్నా ఆ ఊర్లో చదువుకున్నాడు వస్తాడుగా, అమ్మా పంచాయతీ డబ్బులంతా స్వాహా చేస్తున్నారు ఈ సర్పంచ్లో, ఈ అధికారులు ఏదో అన్నట్టుగా ఆ విషయం బయటకు పెడుతున్నారండి. అంటే ఇక్కడ రాజకీయ నాయకులు చేసిన తప్పునో, లేకపోతే రాజకీయ నాయకులు దగ్గరుండి అధికారులతో చేపించిన తప్పునో, నాకెందుకు, నా శాఖలో కరప్షన్ ఉండకూడదు, ఓపెన్ ఛాలెంజ్, ఎవరు తప్పు చేసినా ఎత్తి లోపలేయండి అని మొన్న మధ్య అటవీ శాఖ అధికారుల మీద చేసిన వాళ్ళని కూడా ఉపేక్షించలేదండి. వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే వాళ్ళంత ధైర్యంగా బయటకు వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించారు. ఎందుకంటే ఎక్కడ తప్పు జరిగినా ముందు వాళ్ళ శాఖ అధికారులను అడుగుతారు, కళ్యాణ్ గారు దృష్టిలో పెడతారు. అయ్యా నా మీద ఇలా ఒక ఎమ్మెల్యే దాడి చేసినారు, మరి అతను టీడీపీ ఎమ్మెల్యే, ఏమైనా ఇబ్బంది అంటే, ఏం ఇబ్బంది, ఎమ్మెల్యేకి కొమ్ములు వచ్చినాయా, అధికారులు కాలర్ పట్టుకోవడానికి, అధికారులను కొట్టడానికి, కట్ అండ్ FIR అని చెప్పి దగ్గరుండి కట్టించినారు. వాళ్ళు ఓపెన్ గా వాయిస్ కోడ్ ఇచ్చినారు. కూటమిలో ఉన్న తప్పులు మన వైపు ఉన్నా సరే సరిదిద్దుకోకపోతే 2029కి మనం బయటికి వెళ్ళి ఓట్లు అడిగే అవకాశం ఉండదు అంటూ చాలా గొప్ప పరిపాలన చేస్తున్నారు. చంద్రబాబు గారు కూడా నిన్న మొన్న ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి కూడా రెక్టిఫై చేస్తున్నారు. మీ ఇష్టాచారంగా మీరు చేసుకుంటే కూటమికి చెడ్డ పేరు వస్తుందన్న విధి విధానాలు కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అయితే కడపలో ఉన్నాయండి అటవీ భూములు. అవి కూడా అన్న రేపో ఎల్లుండో లెక్క తీస్తారు. లెక్కలు ఒక్కటి కూడా తగ్గేది లేదండి. సరే, ఏది ఏమైనా రజనీ గారు, ఈ వీరు వారి ప్రభుత్వ హయాంలో ఎక్కడెక్కడ ఈ రకంగా అటవీ భూములు దోచుకున్నారో అవన్నీ బయటకు తీయాల్సిన అవసరం ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేసి అన్నీ కూడా అటవీ శాఖ స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కఠిన చర్యలు కూడా తీసుకోవాలి, లేదంటే ఈ రకంగా ఇంకా వేరే వాళ్ళు కూడా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఇవి అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం బయటకు తీయాల్సిన అవసరం ఉంది. దుర్గాకుమార్